గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని నెలలుగా భూగ్రహం మొత్తం విపరీతమైన వేడిగాలులు వీస్తున్నాయి. భూమి విపరీతంగా వేడెక్కుతుంది. ఎన్నడూ లేని యూరప్ దేశాల్లో రోడ్లు కరిగిపోతున్నాయి. చాలా మంది ప్రజలు వేడిని తట్టుకోలేక స్విమ్మింగ్ పూల్స్ లో స్నానాల కోసం వెళ్లి సేద తీరుతున్నారు. కొంతమంది ప్రజలు ఈత రాక చనిపోతున్నారు. అలాగే వాతావరణంలో వేడిని తట్టుకోలేక కొంతమంది చనిపోతున్నారు. యూరప్ లో దాదాపుగా ఇప్పటి వరకు ఈ వేడి గాలుల వలన 1300 మంది దాకా చనిపోవడం జరిగింది. యూరప్ లో చాలా దేశాల్లో సాధారణంగా చల్లని వాతావరణం కారణంగా ఇంటిలో ఏసీ వాడుకునే అవసరం ఉండదు. కానీ ఇప్పుడున్న ఈ వేడిగాలుల కారణంగా ఏసీలు అందుబాటులో ఉన్న పబ్లిక్ ప్లేసెస్ అయిన షాపింగ్ మాల్స్, స్కూల్స్ మరియు చర్చిలలోకి ప్రజలు ఏసీల కోసం గుంపులుగా చొరబడి సేద తీరుతున్నారు. అలాగే అక్కడ ప్రజలు బయట రోడ్ల మీద అందం కోసం పెట్టుకున్న వాటర్ ఫౌంటైన్ల కింద చల్లబడి ఈ విపరీతమైన వేడి నుండి ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మనమే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం యూరోప్ లో టెంపరేచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది. ఇక మన భారతదేశ విషయానికి వస్తే ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై, విజయవాడ, హైదరాబాద్ మరియు విశాఖపట్నం నగరాలలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారతదేశంలో పవిత్రమైన అమర్నాథ్ మంచు శివలింగం యాత్ర మొదలైన మొదటి రోజుల్లోనే కరిగిపోయింది. అలాగే హిమాలయాలలో మంచు విపరీతంగా కరిగిపోతోంది. ప్రపంచంలో టాప్ 100 హాటెస్ట్ సిటీస్ ని తీసుకున్నట్లయితే అందులో 50% పైగా ఇండియాలో ఉన్న సిటీస్ మాత్రమే ఉన్నాయి. పూర్తిగా ఋతుపవనాల మీద ఆధారపడిన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు వర్షాలు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ డీప్ డైవ్ ఇంటు ద వీడియో. యూరప్ ఆసియా ఖండానికి అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్యలో ఒక ప్రత్యేక ఉనికితో ఉన్న ప్రాంతం. విశాలమైన మైదానాలు, సుందరమైన పర్వత శ్రేణులు, ఆహ్లాద సముద్ర తీరాలు, మంచి వాతావరణ అనుకూలతలు, ఒక మంచి మోడర్న్ లైఫ్ స్టైల్ కి చిరునామాగా మారింది ఈ యూరోప్ ఖండం. అలాంటిది ఇప్పుడు ఈ కాంటినెంట్ వాతావరణంలో ఉన్న మార్పుల కారణంగా ఎల్నినో ఏర్పడి విపరీతమైన వేడిగాలులు వీస్తున్నాయి. వాతావరణంలోని వేడిని తట్టుకోలేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సాధారణంగా ఈ సమ్మర్ సీజన్ లో ఉష్ణోగ్రతలు ప్రదేశాన్ని బట్టి మాక్సిమం 20 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ ఈ హీట్ వేవ్ కారణంగా అక్కడ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 35 డిగ్రీల కన్నా ఎక్కువ వేడి అక్కడ నమోదవుతుండడంతో చాలా మంది ప్రజలు డిహైడ్రేషన్ ప్రాబ్లంతో అలాగే కండరాల నొప్పి సమస్యలతో అనారోగ్యం పాలై చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. అసలు ఈ ఎల్నినో అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రం, పసిఫిక్ ఓషియన్ మధ్యలో ఉన్న నీరు మరియు పసిఫిక్ మహాసముద్రానికి తూర్పు భాగంలో ఉన్న నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కితే దానినే ఎల్నినో అంటారు. ఇది సహజంగా జరిగే ఒక వాతావరణ ప్రక్రియ. ఒకవేళ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నీరు సాధారణం కంటే తక్కువగా వేడెక్కితే దానిని లానినో అంటారు. ఈ ఎల్నినో, లానినోలు ప్రతి 2 నుంచి 6 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే ఒక సాధారణమైన సైకిల్. సాధారణ రోజుల్లో అంటే లానినో స్టేజ్ లో భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ వద్ద వీచే ట్రేడ్ విండ్స్ చాలా బలంగా ఉంటాయి. ఇవి పసిఫిక్ మహాసముద్రానికి తూర్పున ఉన్న అమెరికా తీరం నుండి పసిఫిక్ మహాసముద్రానికి పడమర ఉన్న ఆసియా మరియు ఆస్ట్రేలియా వైపు వేస్తాయి. సముద్ర ఉపరితలంపై ఉన్న వేడి నీరంతా ఆసియా వైపు వెళుతుంది. అక్కడ ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి మన భారతదేశంలో మాన్సూన్ విండ్స్ అంటే నైరుతి ఋతుపవనాలతో కలిసి మంచి వర్షాలు కురుస్తాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా మంచి వర్షాలు పడతాయి. ఎల్నినో వచ్చినప్పుడు ఈ ట్రేడ్ విండ్స్ చాలా బలహీన పడతాయి. కొన్నిసార్లు అవి తమ దిశను మార్చుకుని పడమర నుండి తూర్పు వైపు రివర్స్ లో వేస్తాయి. గాలులు బలహీన పడడంతో వేడి నీరు ఆసియా వైపు వెళ్లకుండా మధ్య పసిఫిక్ అమెరికా తీరాల వద్దే నిలిచిపోతుంది. వాన మేఘాలు కూడా అమెరికా వైపు తరలిపోతాయి. దీనివల్ల భారతదేశం, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వర్షాలు పడకుండా తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్ లోనే ఉన్నాం. దీనినే ఎల్నినో అంటారు. పసిఫిక్ ఓషియన్ సెంటర్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్ అంటే పసిఫిక్ మహాసముద్రం మధ్యలో మరియు తూర్పున ఉన్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ నమోదైనప్పుడు దానిని వాతావరణ శాస్త్రవేత్తలు సూపర్ ఎల్నినో అని లేదా వెరీ స్ట్రాంగ్ ఎల్నినో
అని పిలుస్తారు. ఇది చాలా అరుదుగా కొన్ని దశాబ్దాలకు ఒకసారి జరుగుతుంది. కానీ ఇది సంభవించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో 1982, 83, 1997, 98 మరియు 2015, 16 సంవత్సరాలలో ఇలాంటి సూపర్ ఎల్నినోలు నమోదయ్యాయి. ఇప్పుడు ఏర్పడుతున్న ఈ సూపర్ ఎల్నినో ప్రభావం భూగోళం మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు, యూరోప్ ఖండం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని. ఈ సూపర్ ఎల్నినో వల్ల కేవలం యూరోప్ ఖండం మాత్రమే కాదు, మొత్తం మన భూగోళం ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే యూరోప్ ఖండంలో ఈ సూపర్ ఎల్నినో తాలూకా ఎఫెక్ట్ ముందుగానే కనిపించడం జరిగింది. దీనినే మనం ఎల్నినో ముందస్తు హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు. అసలు ఈ సూపర్ ఎల్నినో ఏర్పడడానికి కారణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ప్రధాన కారణం టెంపరేచర్స్, అంటే విపరీతంగా వేడిమి పెరిగిపోవడం. అయితే ఈ టెంపరేచర్స్ పెరిగిపోవడం అనేది చాలా కారణాల వల్ల జరుగుతుంది. ఈ భూమి మీద విపరీతమైన జనాభా పెరుగుదల వల్ల అడవుల శాతం తగ్గిపోతుంది. మోటార్ వెహికల్స్, ఫ్యాక్టరీస్, సిమెంట్ రోడ్లు, సిమెంట్ భవనాలు ఇవన్నీ కూడా కార్బన్ ఉద్గారాలు అంటే కార్బన్ డైఆక్సైడ్ ని విపరీతంగా రిలీజ్ చేయడం వల్ల వాతావరణంలో కార్బన్ పర్సెంటేజ్ పెరిగి టెంపరేచర్ అనేది అబ్నార్మల్ గా పెరిగిపోవడం జరుగుతుంది. ఇలాంటి అసాధారణ ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఎల్నినో లాంటి అనర్థాలకు దారితీస్తుంది. ఒకవేళ ఈ సూపర్ ఎల్నినో బలపడితే భూమి మీద చాలా పెద్ద స్థాయిలో ప్రభావం ఉంటుంది. మొట్టమొదటిగా భూగోళం మొత్తం వేడెక్కిపోతుంది. రెండవది చాలా తక్కువ వర్షపాతం నమోదు అవటం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడతాయి. మూడవది ప్రపంచవ్యాప్తంగా వడగాల్పులు పెరగడం, కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో భారీ వర్షాలు, వరదలు ఏర్పడతాయి. ఫారెస్ట్ ఫైర్స్, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలలో ఫారెస్ట్ ఫైర్స్ పెరిగి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. సముద్రపు నీటిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల సముద్ర జీవులైన చేపలు, ఇతర జలచరాలు నీటిలో వేడిని తట్టుకోలేక చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే కొన్ని ముఖ్యమైన జలచరాలు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా భూమి అసాధారణ వేడిని ఎదుర్కొంటున్న వేళ దానికి ఈ సూపర్ ఎల్నినో ప్రభావం తోడైతే 2027 వరకు ప్రపంచం మరింత తీవ్రమైన వాతావరణ అస్తవ్యస్తతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే మన భారతదేశంపై ప్రభావం విషయానికి వస్తే వర్షాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు అనుకున్న టైంలో దేశంలోకి ప్రవేశించలేవు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల లోటు ఏర్పడే ప్రమాదం ఉంది. వాతావరణంలో తేమ తగ్గి ఉక్కపోత, ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఈ టెంపరేచర్స్ పెరుగుదల వల్ల చిన్నపిల్లలు మరియు ముసలివాళ్లు వేడిని తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యవసాయం, వర్షాలు లేక పంటలు పండగ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వరి, పప్పుధాన్యాలు, చెరుకు మరియు నూనె గింజల సాగు తీవ్రంగా దెబ్బతింటుంది. పంటలు పండకపోవడం వల్ల మార్కెట్లో కూరగాయలు, బియ్యం, పప్పులు, వంట నూనె ధరలు భారీగా పెరిగిపోతాయి. రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. సముద్రంలో వేడి వలన మార్పులు సంభవించి చేపల వేట మీదనే ఆధారపడిన మత్స్యకారులకు జీవన భృతి లేకుండా పోతుంది. మొత్తంగా భారతదేశ జీడిపి వృద్ధి రేటు పడిపోతుంది. ఇదే విషయాన్ని ఇటీవల భారత ప్రధాని కూడా ప్రస్తావించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ఇంధన రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మన రూపాయి విలువ తగ్గిపోయి భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని, బంగారం కొనుగోలు వల్ల డెడ్ క్యాపిటల్ అంటే ఉపయోగం లేని మూలధనం పెరిగిపోయి దేశానికి ఏం ఉపయోగం లేకుండా ఉంటుంది కాబట్టి 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయవద్దని మన భారత ప్రధాని ఇటీవల హైదరాబాద్లో జరిగిన సభలో చెప్పటం జరిగింది. దీనికి తోడు ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఈ భారం ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఇండైరెక్ట్ గా చెప్పటం జరిగింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముఖ్యంగా ఎక్కువగా వ్యవసాయ ప్రాంతాలు కేవలం వర్షం మీదనే ఆధారపడి ఉంటాయి. ఋతుపవనాలు లేకపోవడం వల్ల, వర్షాలు పడకపోవడం వల్ల పంటలు లేక రైతులు పడే బాధ వర్ణనాతీతం. ఇక అన్ని సౌకర్యాలు ఉన్న మనుషుల పరిస్థితి పక్కన పెడితే మూగజీవాలు, వన్యప్రాణులు, పక్షులు, జంతువులు వీటి పరిస్థితి చాలా దారుణంగా వర్ణించలేని స్థితిలో ఉంటుంది. తాగడానికి నీళ్లు కూడా ఉండవు, తినడానికి ఫుడ్ ఉండదు. వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతను తట్టుకోలేక చనిపోతాయి. పైగా వేడి గాలుల వల్ల ఫారెస్ట్ ఫైర్స్ ఏర్పడి వన్యప్రాణులు అనవసరంగా ప్రాణాలు
ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే గతంలో ఈ సూపర్ ఎల్నినో వల్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో 1875-77 సంవత్సరాలలో దారుణమైన కరువు సంభవించడానికి కారణం ఈ సూపర్ ఎల్నినో అని చెప్పవచ్చు. ఈ కరువు ఇండియా, చైనా, ఈజిప్ట్, మొరాకో, ఇథియోపియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, కొలంబియా, వెనుజులా దేశాలపై తీవ్ర ప్రభావం చూపి 5 కోట్ల కంటే ఎక్కువ మందిని బలిగొంది. భారతదేశంలో సుమారు 95,000 నుండి 1,00,000 మంది వరకు మరణించారు. ఆ కరువు అప్పుడున్న మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలను, మైసూర్, హైదరాబాద్ సంస్థానాలను కుదిపివేసింది. 1877 నాటికి పంజాబ్లో తీవ్రమైన పోషక ఆహార లోపం కారణంగా కలరా, మసూచి వ్యాధుల వ్యాప్తికి దారితీసింది. ఆ వ్యాధులు అప్పట్లో ఏర్పడిన కరువుకు అత్యంత ఘోరమైన సావాసాలుగా మారాయి. బ్రిటిష్ వలసవాద ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది. వలస పాలకులు బాధ్యతారాహిత్యంగా వాళ్ళ వ్యాపార స్వలాభాల కోసం చూసుకునేవారు తప్ప స్థానికుల ఆకలి బాధలు వినిపించుకునే నాదుడే లేకుండా పోయి చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా ఎక్కువగా వేడి ఉండే ఆఫ్రికా ఖండం ఈ తీవ్ర ఎల్నినో ప్రభావంతో ఆఫ్రికా జనాభాలో విజృంభించిన ఆకలి ఉత్తరాఫ్రికాలో ఫ్రెంచ్ వలసవాద విస్తరణకు అనుకూల పరిస్థితులను సృష్టించింది. అయితే ఈ ఎల్నినోను ఆపడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది ఒక సహజ వాతావరణ ప్రక్రియ. అయితే దీనివల్ల కలిగే నష్టాన్ని ముందస్తు ప్రణాళికలు, టెక్నాలజీ మరియు ప్రజలలో అవగాహన పెంచడంతో కొంతవరకు దీని ప్రభావం తగ్గించవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని ఉపగ్రహాలు, వాతావరణ కేంద్రాల ద్వారా ఎల్నినోను నెలల ముందే గుర్తించడం, రైతులకు, ప్రజలకు ప్రభుత్వాలు ముందుగానే సమాచారం ఇవ్వడం, వరదలు, కరువు, హీట్ వేవులపై హెచ్చరికలు జారీ చేయడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, చెరువులు, సరస్సులు, ఆనకట్టలను సంరక్షించడం, భూగర్భ జలాలను పరిరక్షించడం, తక్కువ నీరు అవసరమైన పంటలు పండించడం, కరువును తట్టుకునే విత్తనాలను ఉపయోగించడం, నీటిని పొదుపుగా వినియోగించడం, పెద్ద ఎత్తున చెట్లు నాటడం, అడవులను రక్షించడం, హీట్ వేవ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తాగునీరు ఎక్కువగా తాగడం, మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం, ఇలాంటి చర్యల వల్ల ఈ ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆధునిక యుగంలో ఎల్నినో తెచ్చిపెట్టే ఉపద్రవం నుండి ఈ భూగోళానికి కొంత ఉపశమనం ఇవ్వడానికి, రాబోయే కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. ప్రపంచ దేశ నాయకులందరూ ఒక తాటి మీదకు రావాలి. ప్రజలు, ప్రభుత్వాలు మొక్కల పెంపకం, అడవుల విస్తరణ, వర్షపు నీటిని ఒడిసిపట్టడం లాంటి విషయాల మీద దృష్టిని కేంద్రీకరించి మన తరువాతి తరాలకు మంచి జీవన ప్రమాణాలను అందించాలని కోరుకుందాం. ఇప్పటి వరకు నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.